వాళ్ళనో లేకపోతే కమలాపురం వాళ్ళలో పట్టుకొచ్చి ఈ ఓటర్ స్లిప్ ఇచ్చి ఎవరు అబ్జెక్ట్ చేయాలి అక్కడ లోపల పోలింగ్ బూత్లో ఏజెంట్. కాబట్టి ఏజెంట్లు ఎవరిని రానియకుండా బెదిరించారు. దాదాపు 20-30 మంది ఏజెంట్లది ఇవాళ సాక్షి ఇంటర్వ్యూలు కూడా వేసింది కదా, మమ్మల్ని అట్ట బెదిరించారు ఇట్ట బెదిరించారని. 2 కోణాలు, కొంత డబ్బులు తీసుకుని చేసి ఉండొచ్చు లేదా కొంత బెదిరి చేసి ఉండొచ్చు. ఓవరాల్ గా అక్కడ సీన్ వచ్చేటప్పటికి ఏజెంట్ లేడు, అబ్జెక్ట్ చేసేవాడెవడు. వీళ్ళు అప్పటికి ఇంకో స్కెచ్ కూడా వేశారు. 11 నామినేషన్లలో 3-4 వైసీపీ మనుషులు ఉన్నారు. అంటే వీళ్ళ ఏజెంట్ని ఆపుతారని తెలిసి ముందుగా ఇండిపెండెంట్ల తరపున ఏజెంట్ల ద్వారా చేయిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు వీళ్ళకి తెలుసుగా, వాళ్ళలో ఇండిపెండెంట్ పేరుతో. కాబట్టి వాళ్ళని కూడా రానిలా వైసీపీకి అనుకూలమైనటువంటి వీళ్ళ క్యాండిడేట్లను కూడా. తద్వారా అక్కడ పోలింగ్ బూత్లో అసలు ఇంకా ఇష్టారాజ్యం నడిచిపోయింది. వచ్చారు, ఓట్లు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. సింపుల్ గా సైక్లింగ్ చేశారు టోటల్ గా. అది జరిగింది అక్కడ. సరే, ఒక రకంగా ఈ రిగ్గింగ్, ఈ ఫేక్ ఓటింగ్ ఇవన్నీ పక్కన పెడితే వేరే కొన్ని అస్త్రాలు కూడా సంధించారు. కంప్లీట్ గా బీటెక్ రవి బాధ్యతలు చెప్పడం కానీ, లేదంటే ఇదే టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెర మీద తీసుకురావడం, సునీత్ గారి కీలక వ్యాఖ్యలు చేయడం, ఇది కూడా ఏమన్నా కొంతవరకు కలిసి వచ్చిందా? కంప్లీట్ గా వచ్చిన ఈ 6,000 ఓట్లు కూడా టీడీపీకి వచ్చిన ఓట్లు, ఇందులో జగన్ మీద లేదంటే వైసీపీ మీద వ్యతిరేకత ఏమన్నా ఉండి వచ్చిన ఓట్లుగా ఏమన్నా చూడొచ్చా?